భక్తులారా, ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి కథను వినిపించబోతున్నాను. ఈ కథ మామూలు కథ కాదు. ఇది మనందరినీ మోస్తున్నటువంటి ఆ భూదేవి తల్లి యొక్క తన మహిమను తెలియజేసే దివ్యమైన కథ. మనల్ని భరించేది భూదేవి, భూమాత. తను పంచభూతాత్మకమైనది. ఆమె రుణాన్ని మనం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము. కానీ శాస్త్రాలు ఏమని చెప్తున్నాయో తెలుసా? జీవితంలో ఒక్కసారైనా భూదేవి యొక్క ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎన్ని జన్మలకైనా తోడుగా ఉంటుందని. మరి అలాంటి కథనే ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తాను. జాగ్రత్తగా వినండి. చాలా కాలం క్రితం ఒక చిన్న గ్రామంలో ఒక ముసలి అవ్వ నివసిస్తూ ఉండేది. తనకు 4 కొడుకులు, 4 కోడళ్ళు ఉన్నారు. అందరూ ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవారు. ఈ అవ్వకు ఓ గొప్ప గుణం ఉండేది. అదే దానగుణం. ఆమె ఇంటికి ఎవరు వచ్చినా సరే, ఏది అడిగినా సరే, కాదు లేదు అనే మాట తన నోటి నుండి ఎప్పుడూ రాలేదు. తన దగ్గర ఉన్న దారిలో సగం ఇచ్చేది. కొన్నిసార్లు తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసేది. అలా దానాలు చేసి చేసి చివరకు ఆ అవ్వ నిరుపేదగా మారిపోయింది. కానీ తన మనసు మాత్రం మారలేదు. తన ఇంటికి వచ్చిన వారిని ఎప్పుడూ వట్టి చేతులతో పంపించలేదు. అయితే ఈ అవ్వ చేసే దాన ధర్మాలు అందరి కోడలకు నచ్చేవి కాదు. కానీ పెద్ద కోడలు మాత్రం అందరికంటే చాలా మంచిది. మంచి గుణవంతురాలు. ఆమెకు తన అత్తగారంటే ప్రాణం. అవ్వ ఏమి దానం చేసినా సరే ఒక్క మాట కూడా అనేది కాదు. పైగా ఆ అత్తగారికి సహాయంగా ఉండేది. మిగిలినటువంటి ఆ 3 కోడలకు, ముఖ్యంగా చిన్న కోడలికి అవ్వ చేసే దానాలు అస్సలు నచ్చేవి కాదు. ఇంట్లో ఉన్నదంతా దానం చేసి మమ్మల్ని పేదవారిగా చేస్తుంది అని లోపల కుమిలిపోతూ ఉండేది. ఎప్పుడూ తిట్టుకునేది. అయినా సరే అవ్వ మాత్రం అందరి కోడళ్ళని సమానంగా ప్రేమిస్తూ వారందరినీ తన కన్న బిడ్డల్లా చూసుకునేది. ఈ అవ్వ చేస్తున్నటువంటి దాన ధర్మాల గురించి, పుణ్య కార్యాల గురించి త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షికి తెలిసిద్దే. ఇక నారద మహర్షి నేరుగా ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. నారాయణ నారాయణ అంటూ ధర్మరాజు యొక్క సభలోకి ప్రవేశించాడు. నారదుడు ధర్మరాజుతో, ధర్మరాజా, నీకు విచిత్రమైన వార్త చెప్పాలి. చెప్పండి మునివర్య, ఏంటా వార్త అని ధర్మరాజు అడిగాడు. చెప్తాను ధర్మరాజా, మీకు చెప్పడానికే కదా ఎంత దూరం వచ్చింది అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. నారాయణ